ఇవాళ హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉందంటే నోరు తెరిస్తే నోట్లకు దోమలు పోతున్నాయి, నోరు తెరిస్తే నోట్లకు దోమలు పోతున్నాయి. దోమలతోటి విపరీతంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దోమల మీద యుద్ధంలో భాగంగా చాలా చెరువులలో గతంలో మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 రకాల 6 రకాలుగా దోమల్ని కంట్రోల్ చేసుకునే చర్యలు చేపట్టేవాళ్ళం. ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది. ఏ చర్యలు తీసుకుంటలేదు. దోమల మీద యుద్ధం ప్రకటించినాక కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజల్ని గాలికి వదిలేసి ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఈ అన్ని రోగాలతోటి ఇవాళ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. తద్వారా లక్షల రూపాయల ఖర్చులు పేదవానికి మరి మధ్యతరగతి కుటుంబానికి భారం అవుతుంది. కనీసం దోమలనైనా అరికట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ యొక్క హైదరాబాద్లో దోమల్ని అరికట్టని మహాప్రభు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నా.